హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏసీఐడి ప్రాపర్టీస్. సో ఇది మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రీవియస్ క్లాస్లో మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ గురించి చూసాము. సో ద నెక్స్ట్ టాపిక్ ఏసీఐడి ప్రాపర్టీస్. సో వాట్ ఈజ్ ఏసీఐడి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి మనం ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిబిఎంఎస్ అంటేనే డేటా అనేది పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఇంటిగ్రేటెడ్గా మనం డేటాని యాక్సెస్ చేయడం అండ్ మోడిఫికేషన్స్ చేయడం అవన్నీ కూడా యాక్యురేట్గా ఉండేలా చూసుకోవడమే ద డిబిఎంఎస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అలాంటి డిబిఎంఎస్లో మనం డేటాని మేనేజ్మెంట్ చేసేటప్పుడు అలాంటి డేటాని ఎక్కడా కూడా కరప్ట్ అవ్వకుండా మంచి ఇంటిగ్రేటెడ్ డేటాగా మనం యాక్సెస్ చేసుకోవడానికి, అలాంటి ఇంటిగ్రేటెడ్ డేటా యొక్క మోడిఫికేషన్స్ వేరే వాటి మీద ఎఫెక్ట్ అవ్వకుండా చేసుకోవడానికి మనకి ఈ ఏసీఐడి ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి. సో అందుకనే మనం ఒక డేటాని ఇంటిగ్రిటీగా మెయింటైన్ చేయడం కోసం ఈ 4 ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీఐడిలో ఫస్ట్ ఏ మీన్స్ అటామిసిటీ అండ్ సి మీన్స్ కన్సిస్టెన్సీ and I means isolation. Next last one D means durability. Okay, so first ఎందుకు ఈ ఏసీఐడి ప్రాపర్టీస్ అనేవి మనం ఎందుకు యూజ్ చేసాము, సో ఎందుకు అసలు వీటి యొక్క నీడ్ ఏంటి అంటే కనుక డిబిఎంఎస్ ఈస్ management of data integrated when any changes. సో అంటే మనం ఎప్పుడు చేంజెస్ చేసినా కూడా ఆ డేటా అనేది యాక్యురేట్గా ఉండేలాగా మనం డిబిఎంఎస్లో చూస్తాము. సో అంటే ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాయి చేంజెస్ చేసినప్పుడు. సో అలాంటి ఇంటిగ్రేటెడ్ డేటా కూడా మనం యాక్యురేట్గా ఉండేలాగా చూసేటప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వెన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది డేటా ఈజ్ ఎఫెక్టెడ్. సో ఎప్పుడైతే ఇంటిగ్రిటీ డేటా అనేది ఎఫెక్ట్ అవుతుందో దెన్ హోల్ డేటా కూడా మనకి ఎలా అయిపోతుంది అంటే కరప్ట్ అయిపోతుంది. సో అంటే మనకి అక్కడ ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఆ డేటాని యాక్సెస్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే ద హోల్ డేటా then data will get disturbed and corrupted. సో అలాంటి సిచ్యువేషన్లో టు మెయింటైన్ ద ఇంటిగ్రిటీ మనం యూజ్ చేసే 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ వీటినే ఏసీఐడి ప్రాపర్టీస్ అంటారు. సో టు మెయింటైన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది డేటా, to maintain the integrity of data we are using 4 properties: atomicity, consistency, isolation, durability. So first one atomicity అంటే ఏంటి? సో ఇక్కడ విత్ ఎగ్జాంపుల్తో మనం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాము. సో అటామిసిటీ వచ్చేసరికి మనకి ఇట్ డిఫైన్స్ రిమైన్స్ అటామిక్, డేటా రిమైన్స్ అటామిక్. అటామిసిటీ మీన్స్ atomicity defines the data remains atomic. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన డేటా మీద అది పెర్ఫామ్ అయినా ఎగ్జిక్యూట్ అయినా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయినా కంప్లీట్గా కాకపోయినా కూడా మనకి డేటా అనేది స్టోర్ అయిపోతుంది, డేటా యాక్సెస్ అనేది జరిగిపోతుంది. సో చాలా టైంలో మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి సమ్ టైమ్స్ మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా కొన్నిసార్లు
సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటాయి. సో అలా సక్సెస్ఫుల్గా జరిగిన వాటిని అటామిసిటీగా జరిగినాయి అని చెప్తాము. ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా జరగలేదో వాటిని నాన్ అటామిసిటీగా వాటిని రికగ్నైజ్ చేస్తూ ఉంటాం. సో ఏది జరిగినా కూడా మనకి ఇక్కడ డేటా అనేది ప్రాసెస్ అయిపోతుంది. సో ఇట్ మీన్స్ ఇఫ్ ఎనీ ఆపరేషన్ is performed on the data, సో అలాంటప్పుడు మనం either it should be performed or it should not. సో మనం చేసిన కంప్లీట్గా ప్రాసెస్ అయినా కంప్లీట్గా ప్రాసెస్ కాకపోయినా కూడా మనకి అది అటామిక్ అయిపోతుంది. సో ఎట్ ఆల్, సో దట్ ఈజ్ అటామిసిటీ. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి నాట్ అటామిసిటీ అయింది, అటామిసిటీ అయింది, రెండు కూడా మనం ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ నేను ఇక్కడ అటామిసిటీ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కస్టమర్ 1 కస్టమర్ 2 ఇద్దరు ఉన్నారు. సో కస్టమర్ 1 దగ్గర అవైలబుల్ అమౌంట్ వచ్చేసరికి, సో ఇది కస్టమర్ 1 అకౌంట్లో మనకి 500 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో నెక్స్ట్ ఇందులో నుంచి నేను డెబిట్ చేసే అమౌంట్ అంటే పర్టికులర్ పర్సన్కి నేను ట్రాన్స్ఫర్ చేయడానికి తీసుకున్న అమౌంట్ 200. దెన్ ఇక్కడ కస్టమర్ 1 దగ్గర మనకి నెక్స్ట్ అవైలబుల్గా ఉన్న అమౌంట్ వచ్చేసరికి 500లో నుంచి -200 అయితే 300 అమౌంట్ అవైలబుల్గా ఉంది. సో అంటే ఇక్కడ నుంచి డెబిటెడ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో కస్టమర్ 1 నుంచి మనకి డెబిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ సెకండ్ కస్టమర్ 2కి వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మైనస్ అయిన 200 అమౌంట్ డెబిట్ అయిన అమౌంట్ ఉందో ఆ డెబిట్ అయిన అమౌంట్ ఇక్కడ కస్టమర్ 2కి క్రెడిట్ అవ్వాలి. అప్పటికి కస్టమర్ దగ్గర ఉన్న అవైలబుల్ అమౌంట్ ఎంత? అవైలబుల్ అమౌంట్ 800 కస్టమర్ 2 దగ్గర. సో దెన్ ఇక్కడ మనకి క్రెడిట్ అయిన అమౌంట్ వచ్చేసరికి ఈ 200 డెబిట్ అయిన అమౌంట్ ఇక్కడ క్రెడిట్ అవుతుంది. సో క్రెడిట్ అయితే యాక్చువల్గా 200కి మనకి టోటల్ అవైలబుల్ 1000 ఉండాలి. అయితే ఇక్కడ క్రెడిట్ అయిన తర్వాత కూడా మనకి అవైలబుల్ అమౌంట్ ఎంత చూపిస్తున్నారు అంటే 800 అమౌంట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ డెబిటెడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి క్రెడిట్ ఫెయిల్యూర్ అయింది. సో క్రెడిట్ ఫెయిల్యూర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏవైతే మధ్యలో కొన్ని థింగ్స్ పర్ఫెక్ట్గా జరిగి కొన్ని ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా జరగకపోతే వీటిని ఏమంటాము అంటే నాట్ అటామసిటీ అంటాం. అంటే అటామసిటీగా లేవు. మనకి ఎలా ఉండాలి? అటామసిటీగా ఉండాలి. సో అంటే డేటాబేస్లో కరెక్ట్ డేటా పర్ఫెక్ట్గా జరగాలి అంటే మనకి ఫస్ట్ ప్రాపర్టీ అటామసిటీ అనేది సక్సెస్ అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ అటామసిటీ సాటిస్ఫై అవ్వలేదు. ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? 2 కండిషన్స్ మనకి ఎప్పుడైతే ట్రూ అవుతాయో, కంప్లీట్గా జరుగుతాయో అప్పుడు అది అటామసిటీ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? మనం ఇప్పుడు ఇక్కడ కస్టమర్ 1 నుంచి అవైలబుల్ అమౌంట్ వచ్చేసరికి 500 -200 అంటే డెబిటెడ్ అమౌంట్ 200, టోటల్ 300 అవైలబుల్గా ఉంది. కస్టమర్ 2 దగ్గరకు వచ్చేసరికి అవైలబుల్ అమౌంట్ 800, క్రెడిట్ అయిన అమౌంట్ 200, టోటల్ అవైలబుల్ అమౌంట్ వచ్చేసరికి 1000 ఉంది అనుకోండి. సో డెబిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో దెన్ ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఏమంటాము అంటే అటామసిటీ అంటాం. అంటే రెండు ట్రాన్సాక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా జరిగితే దాన్ని మనం అటామసిటీ అంటాం. సో అంటే మనకి ఏ డేటా ఉన్నా కూడా మనకి అది డేటా స్టోర్ అవుతుంది, కానీ మనకి అటామసిటీగా ఉండడమే ద మెయిన్ పర్పస్. కాబట్టి అటామసిటీగా ఎప్పుడు ఉంటుంది అంటే 2 ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్గా జరిగినప్పుడు అటామసిటీ ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ మనకి సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనే వర్డ్ ఆల్రెడీ మనం DBMSలో చాలాసార్లు విన్నాము. కన్సిస్టెన్సీ అన్నా కూడా మనకి ఏంటంటే వాల్యూ అనేది ఆల్వేస్ ప్రెజెంట్ అయ్యే డేటా ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. సో దాన్నే మనం కన్సిస్టెన్సీ అంటాం. ఇన్కన్సిస్టెన్సీ ఎప్పుడు అక్కర్ అవుతుంది? ఎప్పుడైతే ఇన్కరెక్ట్ డేటా మనకి స్టోర్ అవుతుందో అలాంటి టైంలో మనకి డేటా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది అని చెప్తాం. సో ఇన్కన్సిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. సో దెన్ కన్సిస్టెన్సీ మీన్స్ that
the value should preserved always. Okay, next in DBMS, integrity of the data. సో కంపల్సరీ కూడా ఇంటిగ్రిటీ ఆఫ్ ది డేటాని మనం మెయింటైన్ చేస్తాము. అంటే డేటా అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తాము. అలాంటి డేటా కరెక్ట్గా ఉంటేనే దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. ఓకే, నెక్స్ట్ ఇన్ డేటాబేస్ the data should always be correct. So that is consistency. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఒక కస్టమర్ 1 తీసుకుందాం. ఈ కస్టమర్ 1 దగ్గర మనకి అవైలబుల్గా ఉన్న అమౌంట్ ఎంత అంటే 10,000 రూపీస్ అవైలబుల్గా ఉన్నాయి అనుకుందాం. సో నెక్స్ట్ డెబిట్ టు కస్టమర్ 2. సో ఇక్కడ కస్టమర్ 2 ఉన్నారు అండ్ ఇక్కడ కస్టమర్ 3 ఉన్నారు. డెబిటెడ్ టు కస్టమర్ 2. కస్టమర్ 2కి నేను సెండ్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 1000. నెక్స్ట్ దెన్ అవైలబుల్ అమౌంట్ అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అప్పుడు కస్టమర్ 1 దగ్గర అవైలబుల్ ఉన్న అమౌంట్ ఎంత, 10,000 నుంచి మనం -1000 చేస్తే 9,000 రూపీస్ కస్టమర్ 1 దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డెబిట్ టు కస్టమర్ 3. నెక్స్ట్ నేను కస్టమర్ 3కి 2000 సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ వచ్చేసరికి కస్టమర్ 1 దగ్గర 9 - 2 దెన్ 7,000 మనకి అవైలబుల్గా ఉన్నాయి కస్టమర్ 1 దగ్గర. సో ఇప్పుడు కస్టమర్ 1 నుంచి 2కి ఎంత అమౌంట్ వెళ్ళాలి, కస్టమర్ 1 నుంచి కస్టమర్ 3కి ఎంత అమౌంట్ వెళ్ళాలి. కస్టమర్ 1 నుంచి కస్టమర్ 2కి వచ్చేటప్పుడు కస్టమర్ 2 దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న అమౌంట్ వచ్చేసరికి 1500. దెన్ క్రెడిట్ అయింది కదా, ఇప్పుడు 1000 రూపీస్ క్రెడిట్ అయింది. సో 1000 రూపీస్ క్రెడిట్ అయిన తర్వాత టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసరికి 2500 రూపీస్. నెక్స్ట్ కస్టమర్ 3కి వస్తే కస్టమర్ 3 దగ్గర అవైలబుల్గా ఉన్న అమౌంట్ ఆల్రెడీ 2500 రూపీస్. నెక్స్ట్ కస్టమర్ 1 నుంచి క్రెడిట్ అయిన అమౌంట్ 2000 రూపీస్. సో టోటల్ అవైలబుల్ అమౌంట్ వచ్చేసరికి 4500 రూపీస్. ఇప్పుడు మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం పెర్ఫామ్ చేసినా మనకి బోత్ డేటా అనేది కరెక్ట్గా యాక్యురేట్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కన్సిస్టెన్సీ. మనకి డేటా ఎలా ఉంది అంటే డేటా కన్సిస్టెన్సీ. సో కరెక్ట్ డేటాని మనం ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అంటాం. అంటే అలాంటి సిచ్యువేషన్ మనం కరెక్ట్ డేటాలో ఉండేదాన్ని కన్సిస్టెన్సీ అంటాం. ఎప్పుడైతే ఇన్కరెక్ట్ డేటాలో ఉంటామో కరెక్ట్ డేటాలో ఉండమో అప్పుడు ఇన్కన్సిస్టెన్సీ అనేది మనం ఫేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ డేటా కన్సిస్టెన్సీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో థర్డ్ ప్రాపర్టీ మనకి ఐసోలేషన్. సో ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏంటంటే కరెక్ట్ డేటా అయినా మామూలుగా ట్రాన్సాక్షన్ కరెక్ట్గా జరిగినా జరగకపోయినా మనం యాక్సెస్ చేస్తూ వెళ్తాం. బట్ ఇక్కడ ఓన్లీ కరెక్ట్ డేటా మాత్రమే మనం డేటా స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ద ఐసోలేషన్. దిస్ ప్రాపర్టీ ensures that multiple transactions without leading to the inconsistency of. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కరైనా కాంకరెంట్లీ ఎక్కడైనా కూడా వితౌట్ లీడింగ్ ఇన్కన్సిస్టెంట్ డేటా ఆఫ్ డేటాబేస్ స్టేట్. మనకి వితౌట్ ఇన్కన్సిస్టెంట్ డేటా ఉన్నవి మాత్రమే అవి డేటాబేస్ స్టేట్లోకి వెళ్తాయి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా డేటాబేస్లోకి వెళ్ళవు. సో ఏ డేటా వెళ్తుంది డేటాబేస్లోకి అంటే ఓన్లీ కన్సిస్టెంట్ డేటా మాత్రమే మనం డేటాబేస్లోకి పంపిస్తాం. సో ఇక్కడ చేంజెస్ అక్కర్ అనేవి ఎప్పుడైతే మనకి పర్టికులర్ ట్రాన్సాక్షన్స్లో అక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా
ఇన్కన్సిస్టెంట్ డేటాకి రీచ్ అవ్వకుండా కరెక్ట్ డేటాకి రీచ్ అవుతామో అలాంటి డేటాని మాత్రమే రైట్ చేస్తాం. రిమైనింగ్ డేటాని రీడ్ చేసి వదిలేస్తాం. సో ఓన్లీ రైట్ అనేది కన్సిస్టెన్స్ డేటా మాత్రమే మనం పెర్ఫామ్ చేస్తాము. సో ద నెక్స్ట్ పాయింట్, చేంజెస్ occurring in a particular transactions it will not be visible to, సో అక్కడ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా మనకి ఓన్లీ అంటిల్ దట్ పర్టిక్యులర్ చేంజ్, సో ఓన్లీ ఏ డేటా అయితే రిటర్న్ అవుతుంది అంటే ఓన్లీ ఇన్కన్సిస్టెంట్ డేటా మాత్రమే మనకి రిటర్న్ అవుతుంది. సో దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ రిటర్న్ టు memory or has been committed. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. లెట్ నేను ఒక ఎక్స్ అనే పర్సన్ తీసుకున్నాను. ఆ ఎక్స్ అనే పర్సన్ దగ్గర 5000 అమౌంట్ ఉంది అండ్ వై అనే పర్సన్ దగ్గర 5000 అమౌంట్ ఉంది. సో ఇప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ నేను పెర్ఫామ్ చేస్తున్నాను, అంటే 2 పర్సన్స్ దగ్గర నేను డేటా పెర్ఫామ్ చేస్తున్నాను. సో ఫస్ట్ పెర్ఫామ్ చేయాలి అంటే రీడ్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ దగ్గర ఎంత డేటా ఉంది అనేది మనం రీడ్ చేస్తున్నాం. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 100, అంటే 100 వచ్చి క్రెడిట్ అయింది ఎక్స్ అనే పర్సన్కి. దెన్ రైట్ ఆఫ్ ఎక్స్, ఎప్పుడైతే 100 కంప్లీట్గా మనం క్రెడిట్ చేస్తామో అప్పుడు ఆ డేటాని మనం రైట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి చేస్తున్నాం. సో నెక్స్ట్ వై దగ్గర మనం వై అనే పర్సన్ నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ సో ఇక్కడ రైట్ ఆఫ్ ఎక్స్ తర్వాత మనకి ఎక్స్ నుంచి వైకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కూడా మనం ఫస్ట్ వై యొక్క డేటాని కూడా రీడ్ చేస్తున్నాం. సో దెన్ రీడ్ ఆఫ్ వై. సో నెక్స్ట్ వై ఈక్వల్ టు వై మైనస్ 50, దెన్ రైట్. సో ఇప్పుడు ఇద్దరి దగ్గర మనం 150 రీడ్ చేసాము, రైట్ చేసాము. దెన్ ఇక్కడ వచ్చేసరికి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ నేను చెప్పే మీనింగ్ ఏంటి అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము. సో అక్కడ ఎక్స్ నుంచి వైకి వెళ్తుందా, వై నుంచి ఎక్స్కి వెళ్తుందా, లేదు సెల్ఫ్ వెళ్తుందా అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేసాం. దెన్ రీడ్ ఆఫ్ ఎక్స్, దెన్ రీడ్ ఆఫ్ వై. సో బోత్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు జెడ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము అంటే బోత్ ఎక్స్ అండ్ వై ట్రాన్సాక్షన్స్ కాంబినేషన్గా మనం జెడ్కి తీసుకుంటున్నాం. సో అంటే 2 ట్రాన్సాక్షన్స్ కాంబినేషన్స్, దెన్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. దెన్ ఈ జెడ్ అనే ఆపరేషన్ ఎప్పుడైతే కన్సిస్టెంట్గా జరిగిందో, యాక్యురేట్గా జరిగిందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే జెడ్లోకి రైట్ చేస్తాం. అప్పుడు దాకా కూడా మనం జెడ్లోకి రైట్ చేయలేదు. సో ఫస్ట్ రీడ్ ఆఫ్ ఎక్స్ చేసాము, ఎక్స్ దగ్గర అవైలబుల్గా ఉన్న అమౌంట్ తెచ్చుకున్నాము, తర్వాత దానికి 100 యాడ్ చేసి రైట్ అంటే ఎక్స్లోకి రైట్ చేసేసాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఉందనుకోండి, 5100 రైట్ చేసేసాం. నెక్స్ట్ వై దగ్గర అమౌంట్ ఎంతో తెలుసుకున్నాము, రీడ్ చేసాము. నెక్స్ట్ వై ఈక్వల్ టు వై మైనస్ 50 చేసాం, అంటే తన దగ్గర ఉన్న అమౌంట్లోంచి 50 మైనస్ చేసాం. అగైన్ ఆ అమౌంట్ కూడా రైట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్లో ఉన్న అమౌంట్ రీడ్ చేసాం, వైలో ఉన్న అమౌంట్ రీడ్ చేసాం, రెండు యాడ్ చేసి జెడ్లోకి స్టోర్ చేసాం. నెక్స్ట్ జెడ్లో ఉన్న అమౌంట్ని రైట్ ఆఫ్ జెడ్ అని చెప్పి జెడ్ని రైట్ చేసాం. సో దట్ ఈస్ ద ఐసోలేషన్ ప్రాపర్టీ. ఐసోలేషన్ ప్రాపర్టీలో ద మెయిన్ థింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఎఫెక్ట్ కాకుండా ఒకదానికొకటి ఉన్నాయో అవి మనం డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఐసోలేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ 4th ప్రాపర్టీ, వెరీ సింపుల్ ప్రాపర్టీ, డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ఏంటంటే మనం ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రాసెస్ మనకి డ్యూరబిలిటీ. సో ఇక్కడ డ్యూరబిలిటీ గురించి ఎగ్జాంపుల్ ఏమి ఉండదు, జస్ట్ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. సో డ్యూరబిలిటీ ఎన్ష్యూర్స్ of something. Next, the database
సో ఎప్పుడు ద డేటాబేస్ డ్యూరబుల్ అవుతుంది అంటే ఎప్పుడు కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇట్ ఎనఫ్ టు హోల్డ్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్. సో మనకి సిస్టమ్ ఫెయిల్ అయినా రీస్టార్ట్ అయినా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మన డేటాబేస్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే టు హోల్డ్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ డ్యూరబుల్ డేటా. ఏదైతే మనం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నామో దానికోసం ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా మనం లేటెస్ట్ అప్డేట్స్ అనేవి హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ మనం ఈ డ్యూరబిలిటీ అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాము. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్స్కి కమిట్ చేసాం అంటే ఇఫ్ ఏ transaction commits but the system fails, so before the data could be written onto the disk. సో ఒక ట్రాన్సాక్షన్ కమిట్ అయింది సిస్టమ్, బట్ అక్కడ సిస్టమ్ ఏమైంది అంటే ఫెయిల్ అయింది. ఎప్పుడు ఫెయిల్ అయింది? అది డిస్క్లోకి రైట్ చేసే లోపే ఫెయిల్ అయింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం డేటా అనేది అప్డేట్ చేస్తాము. ఎప్పుడైతే అగైన్ సిస్టమ్ అనేది అప్డేట్ అయ్యే యాక్షన్ తీసుకుందో దెన్ మనం అక్కడ డేటాను ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. సో దట్ ఈస్ ద డ్యూరబిలిటీ. నెక్స్ట్, ఎప్పుడైతే డిస్క్లో డేటా స్టోర్ చేసే లోపు సిస్టమ్ ఫెయిల్ అయిందో దెన్ దట్ డేటా will be updated once the system. సో అగైన్ అది మళ్ళీ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? సిస్టంలో ఒక డేటాని అప్డేట్ చేయాలి. సో ఇందాక ఆల్రెడీ అప్డేట్ చేయకుండా ఫెయిల్ అయింది కాబట్టి అగైన్ దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూరబిలిటీ. సో ఇప్పుడు టోటల్గా మనకి ఏసీఐడి ప్రాపర్టీస్లో వాట్ ఈజ్ అటామసిటీ అంటే ట్రాన్సాక్షన్ రియల్ ఆర్ నథింగ్ ఏదైనా కూడా, సో దట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ ఆర్ నథింగ్ మనం అటామసిటీలో స్టోర్ చేసుకుంటూ డేటాబేస్లో యాక్సెస్ చేసుకోవడానికి స్టోర్ చేసుకుంటాం. బట్ అటామసిటీ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి అంటే మాత్రం మనం ఓన్లీ పర్ఫెక్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగేటట్టు మాత్రమే చూసుకోవాలి. సో దట్ ఈస్ ద అటామసిటీ. నెక్స్ట్, కన్సిస్టెన్సీ అనేసరికి ఓన్లీ వ్యాలిడ్ డేటా ఉంటే కనుక సో దాన్ని మనం కన్సిస్టెంటీ అంటాము. సో ఓన్లీ వ్యాలిడ్ డేటా ఈజ్ సేవ్డ్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ఐసోలేషన్? ట్రాన్సాక్షన్స్ డు నాట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనం ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేసుకోవాలి. సో అది కూడా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ డ్యూరబిలిటీ మీన్స్? రిటర్న్ డేటా విల్ నాట్ బి లాస్ట్. మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా డేటాని లాస్ట్ అవ్వకుండా మనం డేటాని అప్డేట్ చేసుకుంటూ ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాం ఇన్ ద డ్యూరబిలిటీ. సో ఈ 4 ప్రాపర్టీస్ని కలిపి మనం ఏం చెప్తాము అంటే ఏసీఐడి ప్రాపర్టీస్ అని చెప్తాం. సో దీనివల్ల మనం మెయిన్గా థింగ్ చెప్పాల్సింది టు మెయింటైన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది డేటా యొక్క ఇంటిగ్రిటీని డెవలప్ చేసుకోవడం అండ్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ 4 ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏసీఐడి.